అవర్ ఛానల్ విఎస్పీ క్రియేషన్స్ కిడ్స్ వేర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను సువత్సల. ఈరోజు నేను మీతో షేర్ చేసేవన్నీ కూడా 1-6 ఇయర్స్ వరకు నేను డిజైన్ చేయించిన ఫ్రాక్స్ అండి. ఆహ్, అంటే ఇవన్నీ కూడా ఎందుకు డిజైన్ చేయించాను అని ఒక చిన్న మాట చెప్పేసి నేను వీడియోనైతే స్టార్ట్ చేస్తాననమాట. ఇవన్నీ కూడా మీతో చూపిస్తాను. లాస్ట్ టైం మనము జనవరి 5థ్ అండి క్లియరెన్స్ సేల్ పెట్టామనమాట. అవన్నీ కూడా డిజైన్ చేయించి లాస్ట్‌కంటే మిగిలిన సెట్స్ అనమాట అండి. మిగిలిన పీస్ 1 పీస్ అండ్ అన్నీ కూడా సైజెస్ ఈక్వల్‌గా ఉండదండి. కొన్ని కొన్ని 1 ఇయర్ ఉంటుంది, 2 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ అలా అన్నీ కూడా మిక్స్‌డ్‌గా ఉన్న కలెక్షన్ అంటే లాస్ట్ సెట్స్ అనమాట అవి. అవి నేను 45 పీసెస్ ఉన్నాయండి. అవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ పెట్టాననమాట. 2 అవర్స్‌లో సేల్ అయిపోయాయండి. దాని తర్వాత అడిగిన ప్రతి ఒక్కరికి కూడా సోల్డ్ ఔట్ అనేసి చెప్పాననమాట. అలా అనేసి ఇప్పుడు నాకు యాక్చువల్‌గా ఫ్రాక్స్ ఆర్డర్ ఉందండి. ఆ ఆర్డర్‌తో పాటు నేను టోటల్‌గా 120 సెట్స్‌నైతే డిజైన్ చేయించాను. బిలో 1 ఇయర్ సైజ్ ఏంటంటే ఒక 15 పీసెస్ మిగిలిపోయాయన్నమాట లాస్ట్ టైమ్‌వి. ఒక 100 సెట్స్ అయితే మాక్సిమం ఇవన్నీ కూడా రీసెంట్‌గా ఈ 10 డేస్‌లో డిజైన్ చేసిన ఫ్రాక్స్ అండి. ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు చూస్తే క్లియర్‌గా అర్థమైపోతుందన్నమాట. ఈ 100 సెట్స్‌ని కూడా అంటే 100 లాస్ట్ టైమ్ ఉన్న ఒక 15 అన్నమాట. అవి బిలో 1 ఇయర్ సైజ్ వచ్చేసి అలా సెపరేట్‌గా వీడియో చేస్తున్నానండి. 1-6 ఇయర్స్ వరకి కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు ఐడియా ఉంటుందండి. ఇన్నర్‌లో వచ్చేసి సాటిన్ అండ్ క్రేప్, కాటన్ యూజ్ చేశాననమాట. బాడీ ఇన్నర్స్ అన్నిట్లో కూడా కాటనే ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా స్టార్టింగ్ నుండే నేను సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటానండి. ఎందుకంటే బేబీకి ఇరిటేట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి. తనకు కంఫర్ట్‌గా ఉండాలి. అండ్ మేము బల్క్ ఆర్డర్‌కి డిజైన్ చేయాలి అనంటే ఫ్యాబ్రిక్స్ చాలా కంఫర్ట్‌గా ఉంటేనే ఆర్డర్ ఉంటుందండి. అలా అనేసి ఒక మాట అంటే ఫస్ట్ టైమ్ ఎవరైనా కూడా చూడొచ్చు కదా! అర్థమవుతుంది అనేసి చెప్తున్నాననమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి. లాస్ట్ టైమ్ ఏమైందంటే యాక్చువల్‌గా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే కాల్ చేయడంతో కాల్ చేశారండి. చేసినప్పుడు ఏంటంటే ఈ డ్రెస్ పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఫోటోస్ షేర్ చేస్తాను. అవి పెట్టేసేయండి అనేసి చెప్పడంతో కాల్స్‌లోనే సగం వెళ్ళిపోయాయి. మెసేజెస్ ఏంటంటే నేను ఆ రోజు వీడియో పోస్ట్ చేసిన తర్వాత వచ్చిన వెంటనే మెసేజెస్ వచ్చిన వాటికి నేను రిప్లై చేసే లోపే ఈ స్టాక్ అయితే వెళ్ళిపోయిందనమాట. కస్టమర్ అయితే కాల్ చేసి అడిగారనమాట. మీరు వీడియో పోస్ట్ చేసిన ఒక 5 మినిట్స్‌కి నేను మీకు పిక్స్ షేర్ చేశానండి. అసలు నాకు రిప్లై ఇవ్వలేదు. స్టాక్ అయిపోయింది అంటున్నారు అనేసి. అలా కాకుండా అండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. మీరు మెసేజ్ చేయండి. మాక్సిమం నేను ఫస్ట్ నుండి మెసేజ్ చేసే వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటానండి. మీకు ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత, డ్రెస్ అవైలబిలిటీ చెప్పిన తర్వాత నేను మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ షేర్ చేసిన వెంటనే మీ అడ్రెస్ డీటెయిల్స్ కూడా పెట్టండి. దాంతో పాటు మీకు కొరియర్ చేసి నెక్స్ట్ డే అయితే నేను మీకు ట్రాక్ డీటెయిల్స్‌ని షేర్ చేయగలనండి. ఓకే అండి. యాక్చువల్‌గా మేము మళ్ళీ వచ్చేసి ఇంకా ఎక్కువ డిజైన్ చేద్దాం అనుకున్నానండి. ఫస్ట్ నుండి అంటే ఫిబ్రవరి 1 నిన్నటి నుండి మాకు హోల్‌సేల్ ఆర్డర్స్ స్టార్ట్ అయిందనమాట. ఇంక అన్నీ కూడా క్రాప్ టాప్స్. అవి డిజైన్ చేసుకుంటూ సెపరేట్‌గా చేసిన పీసెస్‌ని నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అవి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఈ ఫస్ట్ వరకే అయిన పీసెస్ అన్నిటిని కూడా నేను మీకు ఇప్పుడు బెస్ట్ ప్రైస్‌లో అండ్ బెస్ట్ క్వాలిటీ అనమాట. క్వాలిటీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే రిపీటెడ్‌గా తీసుకుంటున్నారండి. తీసుకొని వాళ్ళకి ఐడియా ఉండదు కదా! ఇలా ఉంటుంది, ఇలా చెప్తున్నారులే అనుకుంటారు. క్వాలిటీ అండ్ ప్రైజింగ్ కూడా చాలా బెస్ట్ ఉంటుందండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా! మీరెవరైనా కూడా వాట్సాప్‌లో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తే ఇంకొకరికి యూజ్ అవుతుందండి. అలా అనేసి అడుగుతున్నాననమాట. ఓకే అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఉన్న సెట్స్ అన్నీ కూడా ఈ 100 సెట్స్ అనమాట. 6 ఇయర్స్ వరకు ఉన్నయన్నీ కూడా 100 సెట్స్ అండి. మీకు ఈ వీడియోలో ఏదైనా నచ్చింది అనంటే గనక వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. కాల్స్ లిఫ్ట్ చేయనండి. వాట్సాప్ మెసేజెస్‌కి మాత్రం నేను రిప్లై ఇస్తూ ఉంటాను. మీకు అవైలబిలిటీ చెప్పిన తర్వాత మీరు పేమెంట్ డీటెయిల్స్ అవన్నిటిని కూడా అడగొచ్చనమాట. అవి కూడా మెసేజ్ చేస్తానండి వెంటనే. స్టార్టింగ్ అండి ఇదొచ్చేసి 1 ఇయర్ సైజ్ అండి. 1 ½ ఇయర్ యాక్చువల్‌గా. అంటే ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా నేను డిజైన్ చేసిందయితే 3/4 స్టైల్‌కండి. 3/4 నుంచి మనం నీ లెంత్ వరకు యూజ్ చేసుకునేలాగా నేను డిజైన్ చేసి ఏజ్ కూడా అలా చెప్తున్నాను. అండ్ ఒక 2 డేస్ బ్యాక్ నేను మెజర్‌మెంట్స్ వీడియోని కూడా షేర్ చేశానండి. ఆ వీడియో మీరు చూస్తే మీకు ఈజీగా మీ బేబీ మెజర్‌మెంట్స్ మీకు ఐడియా ఉంటే ఈ ఫ్రాక్‌ని ఈజీగా పిక్ చేసుకోవచ్చనమాట. ఇవన్నీ కూడా 3/4 అనమాట. 3/4 సైజ్‌కి నేను చెప్తున్నాను. అలానే డిజైన్ చేశాను. నీ లెంత్ వరకు యూజ్ చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి 1-2 ఇయర్ సైజ్ అండి. యాక్చువల్‌గా 1 ఇయర్‌కి ఫుల్ లెంత్ ఉంటుంది. క్లియర్‌గా చెప్తూ ఉంటాను. ఏదన్నా డౌట్ ఉన్నా కానీ మీరు ఆ మెజర్‌మెంట్స్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇది యాంకిల్ లెంత్ ఉంటుందండి 1 ఇయర్ సైజ్‌కి. 2 ఇయర్స్‌కి అయితే 3/4 ఉంటుందనమాట. 2 ఇయర్స్ 2 సైజెస్‌కి తీసుకోవచ్చు. ఇది కూడా అండి యాంకిల్ లెంత్ ఉంటుంది 1 ఇయర్ సైజ్‌కి. అండ్ 2 ఇయర్స్‌కొచ్చేసి మనకి 3/4 ఉంటుందనమాట. నీ లెంత్ వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ప్రైస్ అండి అన్నీ 650 అండి. 1 ఇయర్ నుండి 6 ఇయర్స్ వరకి కూడా సేమ్ ప్రైస్ అనమాట.
650 రూపీస్ ప్లస్ షిప్పింగ్. అన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ మీరు చూడొచ్చండి. నేను క్లియర్‌గా లాస్ట్ వీడియోస్‌లో కూడా పోస్ట్ చేసి అంటే షేర్ చేశాను. ఇది వెల్వెట్ ఉంటుంది. ఇన్నర్ అంతా కూడా కాటన్ ఉంటుంది. అండ్ సాఫ్ట్ నెట్ అనమాట. కింద పీకో అండ్ హ్యాండ్స్‌కి కూడా పీకో ఉంటుంది ఇలా. ఫ్లేయర్ హ్యాండ్స్‌లా ఉంటుంది. 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్‌కి తీసుకోవచ్చండి ఈ సైజు. నేను ఏ సైజుకి తీసుకోవచ్చు అనేసి చెప్తాను. ప్రతి ఫ్రాక్‌కి చెప్తానండి మాక్సిమం. మీరు కొంచెం బేబీ హెల్తీగా ఉంటుందండి, లేదు హైట్‌గా ఉంటుంది అనంటే నెక్స్ట్ సైజ్ తీసుకోండి. కొంచెం మనకి లూజ్ ఉన్నా కూడా ప్రతి ఫ్రాక్‌కి కూడా అడ్జస్ట్‌మెంట్స్ ఉంటుందండి. టైతోనే మనము బ్యాక్ రోప్‌తోనే టై చేసేసుకోవచ్చు అనమాట. ఇది 1 ఇయర్‌కి లాంగ్ లెంత్ అండి. 2 ఇయర్స్‌కి 3/4 నేవీ బ్లూ ఉంటుందండి. హ్యాండ్స్ అంతా కూడా మనకి బెల్ స్లీవ్స్ ఉంటుంది. వైర్ పీకో ఉంటుందన్నమాట. కిందంతా కూడా వైర్ పీకో. బెల్ స్లీవ్స్ చాలా రన్నింగ్ ఉన్నాయండి. ప్యాటర్న్స్ అన్నీ కూడా బాగుంటుందన్నమాట బెల్ స్లీవ్స్‌తో. మాక్సిమం మనకి ఈ బెల్ స్లీవ్స్‌కి, ఈ పీకోకే తీసుకుంటారండి. అలా చూడండి, మీరు ఫ్యాబ్రిక్స్ కూడా చూడండి. రీజనబుల్ అనిపిస్తుంది అనంటే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చనమాట. ఇది డిజిటల్ ప్రింట్ ఉంటుందండి. బెల్ స్లీవ్స్ అనమాట. ఇది కూడా కింద కూడా సేమ్ ఇలానే ఉంటుంది. పర్ల్స్ ఉంటుందండి. ఫ్రాక్ అంతా కూడా 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ అండి. 2 ఏజెస్‌కి తీసుకోవచ్చు. 2 అండ్ 3 ఇయర్స్. 2 ఇయర్స్‌కి లాంగ్ ఫ్రాక్ అండ్ 2 ½ 3/4 3 కూడా 3/4 ఉంటుందండి. 1 ఇయర్ అండి. ఇది యాంకిల్ లెంత్ ఉంటుంది 1 ఇయర్‌కి అండ్ 2 ఇయర్స్‌కి 3/4 ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా బాడీ ఇన్నర్ అంతా కూడా కాటన్ ఉంటుంది. మాక్సిమం లెహెన్ వీటిలో కూడా కొన్నిటికి కాటన్ అండ్ సాటిన్ క్రేప్ ఉంటుందన్నమాట మిక్స్డ్‌గా. దీని ఆల్రెడీ ఒక కాంబినేషన్ అది ఒక సైజ్ చూసామండి. సేమ్ 2 సైజెస్ అన్నమాట. సేమ్ పీస్. ఈ కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం చాలా మెంబర్స్ అడిగారండి. నేను అలానే చాలా డిజైన్ చేశానన్నమాట. సైజెస్ వైస్‌గా ఉన్నాయి. ఇది 2 ఇయర్స్ అండి. 2 ½ తీసుకోవచ్చు అండ్ 3 ఇయర్స్‌కి తీసుకోవచ్చు. 2, 2 ½ 3 ఇయర్స్. ఇవన్నీ కూడా 650 అండి ప్లస్ షిప్పింగ్. 2, 2 ½ 3 ఇయర్స్ అండి. 2, 2 ½ 3 ఇయర్స్. సేమ్ బెల్ స్లీవ్స్ రేడియం పింక్ ఉంటుందండి. హాఫ్ వైట్ బాడీ ఉంటుంది. పర్ల్స్ అండ్ కిందంతా కూడా వైర్ పీకో. ఇన్నర్‌లో సాటిన్ యూజ్ చేశాను. బాడీ వచ్చేసి బనారస్ అండి. జకార్డ్ బుటాతో ఉన్న బనారస్ అన్నమాట. ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ ఫ్రాక్ అండి. మనకి ఓవర్ కోట్ ఉంది కదా, పోచంపల్లి ప్రింట్ అన్నమాట. కాటన్ ప్రింట్ ఉంటుంది. ఇది 2 ఇయర్ సైజ్. దీనిలో 2 ఇయర్స్‌లో 2 పీసెస్ ఉన్నాయి అండ్ 1 ఇయర్‌లో 2 ఇయర్‌వి 2 సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మాక్సిమం అన్నీ కూడా ఎట్ ఏ టైమ్ 2 సెట్స్ కట్ చేస్తామండి. 2 అండ్ 4 సెట్స్ అన్నమాట. అండ్ 1 ఇయర్ ఇవి 2 సెట్స్ కూడా 3/4 అండి. ఫ్రంట్ మనకి అలా ఓపెన్ ఉంటుంది. ఉక్కు ఉంటుందన్నమాట. జారిపోకుండా అంటే ఇలా ఓవర్ కోట్ కదా, కిడ్స్‌కి ఏంటంటే ఓపెన్ అయిపోతుంది అనేసి హుక్‌గా పెట్టామన్నమాట. ఇది వచ్చేసి 1 ఇయర్ సైజ్ అండి. మంచి పింక్ అన్నమాట. డబుల్ షేడెడ్‌లో ఉన్న ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్. 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్ అండి. 2 సైజెస్ అవైలబుల్. 2 ఇయర్ సైజ్ అండి. సేమ్ దీనికి ఏమంటే ఓవర్ కోట్‌కి స్లీవ్స్ ఇచ్చామన్నమాట. ప్లేయర్ హ్యాండ్స్ లాగా 2 ఇయర్ సైజ్. 3 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. 3+ కూడా వేయొచ్చండి. ఎంత షార్ట్ అయినా బాగుంటుంది. ఇవి 4 ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయండి. యాక్చువల్‌గా 1 ఇయర్ మనము బర్త్‌డే అకేషన్స్‌కి ఫోటో షూట్స్‌కి చాలా బాగుంటుంది. 1 ఇయర్ సైజ్ అన్నమాట. ఫుల్ లెంత్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అన్నమాట. 2+ కూడా వేయొచ్చు. 4 ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి పెసర గ్రీన్ అండి. చాలా బాగుంటుంది. మెహందీ గ్రీన్ లైట్ షేడ్ అన్నమాట. బాడీ వచ్చేసి నేవీ బ్లూ ఉంటుంది. సిరామిక్ స్టోన్స్‌తో హైలైట్ చేశాను. ప్లేయర్ హ్యాండ్స్ అన్నమాట. వన్ ఇయర్ అండ్ 2 ఇయర్స్ అండి. నేవీ బ్లూ ఇది బ్లాక్ లాగా కనబడుతుందేమో. నేవీ బ్లూ పైన డిజిటల్ ప్రింట్ అన్నమాట. నేను బటన్స్ లాగా స్టోన్స్‌ని స్టిక్ చేశానండి, పర్ల్స్‌ని. ఇది మంచి ఆరెంజ్ అండి. చాలా బ్రైట్ ఆరెంజ్ అన్నమాట. డిజిటల్ ప్రింట్ వచ్చేసి మనం చూస్తున్నాం కదా, ఇలా ఫిగర్స్ లా ఉంటుంది. ఇక్కడ నేను పర్ల్స్‌ని స్టిక్ చేశాను బటన్ లాగా. 2 ఫ్లేయర్స్ అండి. డబుల్ ఫ్లేయర్ అన్నమాట. ఇలా ఉంటుంది. ఇన్నర్ కాటన్ ఉంటుంది. ఫ్లేయర్ హ్యాండ్స్. చాలా బ్రైట్‌గా ఉంటుందండి. బర్త్‌డే అకేషన్స్‌కి వాటికి చాలా బాగుంటుంది. ఇది 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్ అండి. దీన్ని 2 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఇది 3+ యూజ్ చేయొచ్చండి. 2 కలర్ కాంబినేషన్స్ 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్. ఎక్స్ట్రాగా నేను యాక్చువల్‌గా
1 ఇంచ్ లెంత్ ఎక్కువ పెడతానండి. 1 ఇంచ్ వేస్ట్ లూజ్‌లో కూడా ఎక్కువ పెడతామనమాట. ఏమవుతుందంటే బేబీకి వేసినప్పుడు కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ 1 ఇయర్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందనేసి. హ్యాండ్స్ ఎప్పుడూ కూడా అండి హ్యాండ్స్ ఇలా రైజ్ చేసి పైనుంచి వేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే చెస్ట్ పార్ట్ అనేది కొంచెం బ్రాడ్‌గా ఉంటుంది. షోల్డర్ దగ్గర అంతా కూడా అండ్ వేస్ట్ లూజ్ చాలా సన్నగా ఉంటుంది. అలా అయ్యేటప్పటికి హ్యాండ్స్ 2 రైజ్ చేసి పైనుంచి వేస్తే చాలా ఈజీగా వస్తది ఇవన్నీ కూడా. ఇదొచ్చేసి ఆరెంజ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పా నేను. ఫ్యాబ్రిక్ చాలా బావుంటుంది. 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ అండి. ఇది 2 ఇయర్స్ సైజు. మనం 1 ఇయర్ 8 మంత్స్ అలా కూడా తీసుకోవచ్చనమాట. డబుల్ షేడెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. క్రష్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మనకి బార్డర్‌లో వచ్చేసి బనారస్ ఉంటుందండి. బావుంటాయి. ఫ్రాక్స్ అన్నీ కూడా క్యాప్ స్లీవ్స్ పెట్టామనమాట. ఇలా ఉంటుంది లుక్ అయితే. దీనిలో 3 సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి. 3 ఫ్రాక్స్ అనమాట. ఇలా. టూ ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ అండి. ఇది కూడా అండి 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ అనమాట. 2కి లాంగ్ ఫ్రాక్ ఉంటుంది. అండ్ 3 ఇయర్స్‌కి ఏంటంటే మనకి 3/4 ఉంటుంది. 4 ఇయర్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. స్లీవ్‌లెస్ అండి. వర్క్ ప్యాటర్న్ ఉంటుంది. 2 స్టైల్ అనమాట. కింద ప్లెయిన్‌గా ఉంది. 2 స్టైల్ ఉంటుంది. అన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి. అన్నీ 650 ప్లస్ షిప్పింగ్. 3 అండ్ 4 ఇయర్స్ సైజ్ అండి. ప్యూర్ సిల్క్‌తో ఉంటుంది. అండ్ ఇక్కత్ వచ్చేసి ఫ్లేయర్ హ్యాండ్స్ అండ్ బార్డర్ ఉంటుందన్నమాట. ఇన్నర్ కాటన్ ఉంటుంది. బేబీస్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి. ఫెయిర్ ఉండే బేబీస్‌కి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 3 అండ్ 4 ఇయర్స్‌కి తీసుకోవచ్చండి. ఆర్గాంజా అనమాట. 3 ఇయర్స్‌కి వచ్చేసి లాంగ్ లెంత్ ఉంటుంది. అండ్ 4 ఇయర్స్‌కి మనకి యాంకిల్ లెంత్ 3/4 వరకే ఉంటుందన్నమాట. డార్క్ గ్రీన్ ఉంటుంది. బాడీ అంతా కూడా అండ్ కింద పీచ్ అండి. నేను నెట్టెడ్ ఫ్లేయర్‌ని యాడ్ చేశాను. నెట్టెడ్ ఫ్లేయర్ అనమాట. ఇదంతా కూడా దానిపైన ఒక చిన్న బార్డర్ అండ్ స్టోన్ వర్క్ అంతా కూడా గోల్డ్ కలర్‌తో చేశానండి. చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లేయర్ హ్యాండ్స్ ఇలాంటివి. చూడండి బేబీకి ఎలాంటి కలర్ కాంబినేషన్ లేదు. ఎలాంటిది బాగుంటుంది అన్న ఐడియా మీకు ఉంటుంది కదా! తనకి ఎలాంటి కాంబినేషన్ అనేసి. అండ్ మీరు రెగ్యులర్‌గా ఏ సైజ్ తీసుకుంటున్నారు? యాక్చువల్‌గా తనకి 2 ఇయర్స్ అయితే 2.5-3 ఇయర్స్ సైజ్ తీసుకుంటున్నారంటే ఆ సైజే తీసుకోనండి. అందుకే నేను ప్రతి ఫ్రాక్‌కి కూడా ఏజ్ మెన్షన్ చేస్తున్నాననమాట. ఇదొచ్చేసి 4 అండ్ 5 ఇయర్స్ సైజ్ అండి. మెహందీ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ అనమాట. షేడ్ చాలా బాగుంటుంది. ఇలాంటివి నేను క్రాప్ టాప్స్ చాలా డిజైన్ చేశానండి. ఇవన్నీ కూడా ఇంకా సింగిల్‌గా అంటే ఒక ఫ్రాక్ అవ్వడానికి ఉన్న ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇలా డిజైన్ చేశాను. సైడ్ వర్క్ చేశానండి. గోల్డ్ స్టోన్స్‌తో కోన్ వర్క్ అనమాట. కిందంతా కూడా ఫ్లేయర్ రెడ్‌తో అండ్ మెహందీ గ్రీన్ లేస్ యూజ్ చేశాను. కలర్ కాంబినేషన్ చూస్తున్నాం కదా! చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 4 అండ్ 5 ఇయర్స్ సైజ్ అండి. ఇది 2 అండ్ 3 ఇయర్స్ అండి. యాష్ కలర్ ప్యూర్ సిల్క్ అనమాట. కింద ఎలిఫెంట్ బార్డర్ ఉంటుంది. అండ్ మిడిల్‌లో కూడా ఇలా ప్యాచ్ వర్క్ లాగా అనమాట. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుందండి. బేబీకి చాలా అంటే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ ఇన్నర్‌లో అంతా కూడా ప్యూర్ కాటన్ అనమాట. కలర్ షేడ్ వచ్చేసి యాష్ కలర్ అండి. డబుల్ షేడెడ్ ఉంటుంది. ప్యూర్ సిల్క్ అంతా అన్నీ కూడా డబుల్ షేడెడ్ ఉంటుందండి. సేమ్ కలర్ సింగిల్ కలర్ ఉన్నా కూడా సెల్ఫ్ షైనీగా ఉంటుందన్నమాట. 2 అండ్ 3 ఇయర్స్ అండి. ఇది 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్‌కి 2 సైజెస్‌కి తీసుకోవచ్చండి. 1 ఇయర్ వచ్చేసి ఫుల్ లెంత్ ఉంటుందన్నమాట. 2 ఇయర్స్ వచ్చేసి యాంకిల్ లెంత్ ఉంటుంది. మనం 3+ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ప్లేయర్ హ్యాండ్స్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి. నేను మిడిల్‌లో ఇలా స్టోన్ వర్క్ చేశాను. కలర్ కాంబినేషన్స్ అన్నీ అయితే నేను మాక్సిమం బ్రైట్ కాంబినేషన్స్ తీసుకుంటానండి. ఎందుకంటే మనము ఈ బేబీస్‌కి వేసినప్పుడు ఫోటో షూట్స్‌కి అది కానియండి, నార్మల్‌గా ఫోటో తీసినా కూడా మంచి బ్రైట్ లుక్ కనబడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొంచెం పెద్దయిన తర్వాత ఏంటంటే అన్నీ కూడా మనము ఏంటంటే లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మంచి బ్రైట్ కాంబినేషన్స్ యూజ్ చేయొచ్చు. ఆ బ్రైట్ లుక్ వాళ్ళకి చాలా బావుంటుందనమాట. ఇది 3 ఇయర్స్ అండ్ 2 ఇయర్స్ అండి. 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 3 ఇయర్స్ అండ్ 2 ఇయర్స్ అండి. 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. వెల్వెట్ వర్క్ ఇది వచ్చేసి కట్ వర్క్‌లా ఉంటుందండి. ఫాయిల్ ప్రింట్ అంటారనమాట. అలా ఉంటుంది. అండ్ బెల్ స్లీవ్స్ కిందంతా వైట్ పీక్ పర్ల్స్‌తో ఉంటుందనమాట. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బావుంటాయండి. ఇలాంటి కాంబినేషన్ అండ్ ఇలాంటి ప్యాటర్న్ లేదు బేబీకి అని అంటే చూడండి. అండ్ ఇన్నర్‌లో వచ్చేసి సాటిన్ ఉంటుందనమాట. ఇది వచ్చేసి మనకి క్రష్ ఫ్యాబ్రిక్‌లో పీకాక్ బ్లూ అండి. చాలా బావుంటుంది. పార్టీ వేర్ లుక్ ఉంటుందనమాట. యాక్చువల్‌గా 2 ఇయర్స్ అయితే లాంగ్ ఫ్రాక్ ఉంటుందండి. 3 ఇయర్స్ వచ్చేసి 3/4 అనమాట. బెనారస్ బార్డర్ ఉంటుంది. దీనికి నేను కాంట్రాస్ట్‌గా ఫ్లవర్‌ని సిరామిక్ స్టోన్స్‌తో హైలైట్ చేశాను. క్యాప్ స్లీవ్స్ ఉంటుంది.
ఈ ఫ్యాబ్రిక్స్ అన్నిటికీ కూడా మాక్సిమం క్యాప్ స్లీవ్సే సెట్ అవుతుందండి. చాలా బాగుంటుంది. అలా అనేసి ఇలా పెడుతున్నాను. కొంచెం బేబీకి ఏమన్నా లూజ్గా అనిపిస్తే బ్యాక్ రూప్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది. ఇది మనకి బనారస్ అండి. బాడీ అంతా కూడా కింద ఫ్రాక్ అంతా వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి. ఇన్నర్ కాటన్ ఉంటుంది. సైడ్ ఎక్స్ట్రా స్టిచెస్ ఉంటుంది. నేను టాజల్స్తో హైలైట్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది టాజల్స్ కూడా. ఇది వచ్చేసి 2+ అండి. 2 and 3 yearsకి తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా డబల్ ఫ్లేయర్ అండి. డబల్ స్ట్రిప్ అనమాట. ఇన్నర్లో సాటిన్ ఉంటుంది అండ్ ఫ్లేయర్ హ్యాండ్స్ అనమాట. వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి. ఫిగర్స్తో ఉన్న డిజిటల్ ప్రింట్ ఉంటుంది. చాలా క్లాసీ కాంబినేషన్ ఉంటుందండి. లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా బటన్స్ లాగా నేను పర్ల్స్తో స్టిక్ చేశాను. పర్ల్స్ అండ్ సిరామిక్ స్టోన్స్ అనమాట. 2 సైజెస్ 2 and 3 years అండి. 2 yearsకి తీసుకోవచ్చు అండ్ 3 yearsకి తీసుకోవచ్చు. మనం 3 తీసుకుంటే 3+ అనమాట. 4 years వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా 2 and 3 years అండి. సేమ్ అనమాట. బెల్ స్లీవ్స్ ఉంటుంది అండ్ మనకి కిందంతా కూడా వైర్ పీకో. నెక్స్ట్ కొన్ని కాంబినేషన్స్ చూపిస్తాను. ఇవి సెట్ చేసి పక్కన పెట్టి కొన్ని కాంబినేషన్స్ అనమాట. ఇంకా ఇది యానిమల్ ప్రింట్స్ అండి అండ్ ఫిగర్స్ కూడా ఉంటుంది అనమాట. కలర్ షేడ్ చాలా బాగుంటుందండి. దీనిలో వచ్చేసి బ్లూ అయితే మనకి లైట్ బ్లూ షేడ్ అనమాట. సీ గ్రీన్ అండ్ బ్లూలా ఉంటుంది. ఇది కూడా బెల్ స్లీవ్స్తో. ఈ హ్యాండ్స్ ఎందుకు ఎక్కువగా స్టిచ్ చేయించారంటే ఇవి నార్మల్గా ఇలా మనం పీకో చేపిస్తే పీకోకి చాలా ప్రైస్ అవుతుందండి. ఇది వైర్ పీకోతో చేస్తారనమాట. వైర్తో అలా అయ్యేటప్పటికి మనకి ఇలా వేవ్స్లా ఉంటుంది. అండ్ ఇది చాలా బాగా ఇచ్చేస్తున్నారు. ఆర్డర్ ఎక్కువ నాకు ఇవే వచ్చాయన్నమాట. వాటితో పాటు నేను ఇవి డిజైన్ చేయించాను. ఇన్నర్లో సాటిన్ ఉంటుందండి. మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా సైజెస్ చెప్తానండి. 3 సైజెస్ ఉన్నాయి. 3 years తీసుకోవచ్చు. 4 years and 5 years అండి. ఇంకా ఆ సైజు లాస్ట్ అనమాట. 3, 4, 5 కొంచెం షేడ్ కొంచెం డార్క్ ఉంది ఒకటి. ఇది ఒకటి కొంచెం డార్క్ ఉంది. ఇది 3 and 4 years అండి. ఇవి 4 and 5 yearsకి తీసుకోవచ్చు అనమాట. ఇవి 2 షేడ్స్ ఉన్నాయి. కొంచెం లైట్ 4 and 5 years. ఇది వచ్చేసి 4 and 5 years అండి. 2 agesకి తీసుకోవచ్చు. మనకి ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది. ఇలా డబల్ స్టెప్గా పెట్టినవి అన్నీ కూడా రౌండ్ నెట్ అండి. కింద వైర్ పీకో బెల్ స్లీవ్స్ ఉన్నాయి. అన్నీ కూడా సాఫ్ట్ నెట్ అనమాట. నెట్స్లో మనకి 2 వెరైటీస్ ఉంటుందండి. సాఫ్ట్ నెట్తో మాత్రమే మనకి ఇలా వైర్ పీకో అండ్ బెల్ స్లీవ్స్ వస్తుంది. దీంతో వచ్చేసి పీకో హ్యాండ్స్ అనమాట. ఫ్లేయర్ హ్యాండ్స్ అండ్ డబల్ స్టెప్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 4 and 5 years అండి. 2 agesకి తీసుకోవచ్చు. సేమ్ అనమాట. ఇవి బనారస్ బార్డర్తో మనకి మస్టర్డ్ ఎల్లో అండి. షేడ్ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్. ఇది కూడా అండి ఇది 4 and 5 years అండి. 2 సైజు కూడా 4 and 5 years సైజెస్ అనమాట. సేమ్ సైజెస్. కింద వచ్చేసి డబల్ షేడెడ్లో బనారస్ బార్డర్ అండి. చాలా క్లాసీ లుక్ ఉంటుందండి. ఫుల్ ట్రెడిషనల్ అనిపిస్తుంది అనమాట. 4 and 5 years సైజెస్. 4 yearsకి అండ్ 5 yearsకి తీసుకోండి. 3.5 years ఏనండి. బేబీ చాలా హెల్దీగా ఉంటుందంటే తీసుకోవచ్చండి. అలా చూడండి. అంటే మీకు తెలుస్తుంది బేబీ గురించి. మీరు ఎలాంటి సైజెస్లో తీసుకుంటారనేసి దాన్ని బట్టి తీసుకోండి. ఇది వచ్చేసి మంచి టొమాటో రెడ్ అనమాట. డబల్ షేడెడ్లో ఉన్న బనారస్ ప్యూర్ సిల్క్ అండి. బనారస్ సిల్క్ మిక్స్ అనమాట. ప్యారెట్ గ్రీన్ అండి. మంచి గ్రీన్ అనమాట. ఇన్నర్లో కాటన్ యూజ్ చేశాను. చాలా బాగుంటుంది. బ్రైట్ అనమాట. ఇవి రేడియం షేడ్స్లా ఉంటుంది. దీనిలో 4 పీసెస్ ఉన్నాయండి. 3 and 4 years అనమాట. 3 yearsకి తీసుకోవచ్చు అండ్ 4 yearsకి తీసుకోవచ్చు. సేమ్ అండి. ఫోల్డింగ్స్ పడుతుంది అనేసి నేను బ్యాక్ రోప్ని టై చేయలేదన్నమాట. 3 and 4 years అండి. రెండు కూడా 4 pieces అవైలబుల్ ఉన్నాయన్నమాట. కొంచెం రేర్ కాంబినేషన్స్ అండి. బనారస్లో ఉన్నాయి అన్నీ కూడా మీరు చూసేవి చాలా రేర్ కాంబినేషన్స్ అనమాట. ఇవి 4 and 5 yearsకి తీసుకోవచ్చు అండి. 6 years ప్లస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిల్ వచ్చేసి కింద ఇవి ఫ్రిల్ అయితే మనకి 3.5 meters ఉంటుందండి. ఇన్నర్లో కాటన్ యూజ్ చేశాను. ఇది వచ్చేసి పీచ్ అండి. డార్క్ పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ అనమాట. బనారస్ బార్డర్ 4 and 5 years 6 yearsకి కూడా తీసుకోవచ్చు అండి. 6 years ప్లస్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఫ్యాబ్రిక్లోనే నావీ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ అండి. ఇది ఒక లైట్ మెహందీ గ్రీన్ షేడ్ అనమాట.
రేర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది కూడా 4 అండ్ 5 ఇయర్స్ అండి. 2 సైజెస్, 2 సెట్స్ అవైలబుల్ ఉంది. లాస్ట్ టైమ్ అందరికీ సెట్స్ దొరకలేదని స్పెషల్‌గా నేను కస్టమైజ్ చేయించానండి. యాక్చువల్‌గా నాకు ఇది ఫ్యాబ్రిక్‌కి స్టిచ్చింగ్ అయిన కాస్టే అనమాట. నేను ఇంకా హోల్‌సేల్ బల్క్ ఆర్డర్‌తో పాటు డిజైన్ చేయించేటప్పటికి నాకు ఇంత ఈ ప్రైస్‌లో నేను ఇవ్వగలుగుతున్నాను. లేదంటే నేను కూడా చేయలేనండి. అండ్ ఇదొక్కసారనమాట. ఎందుకంటే లాస్ట్ టైమ్ అంతమందికి చెప్పాను గదా! అలా బావుండదు అనేసి చేయించడమే. నెక్స్ట్ మళ్ళీ క్రాప్ టాప్స్ ఇవన్నీ కూడా నార్మల్ ప్రైజెస్‌లో ఉంటుందండి. ఎప్పుడన్నా కూడా ఇలా అంటే సింగిల్ సెట్స్ అలా ఉన్నప్పుడు ఫెస్టివల్ టైమ్‌లో 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి అలా ఉంటుందండి సింగిల్ పీసెస్. ఎక్కువ మిగలదనమాట. మాక్సిమం డిజైన్ చేసినయన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది వచ్చేసి సీ గ్రీన్ షేడ్ అండి. ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్ బోర్డర్‌ని యూజ్ చేశాను. క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట. ప్యూర్ సిల్క్‌లో క్రష్ ఫ్యాబ్రిక్. నెక్ వచ్చేసి నేను గ్లిటర్ స్టోన్స్‌ని అండ్ సిరామిక్ స్టోన్స్‌ని మిడిల్‌లో పెట్టి చిన్న బటన్స్ లాగా స్టిచ్ చేశానండి. 6 ఇయర్స్, 5 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ తీసుకోవచ్చండి. 2 సైజెస్ ఉన్నాయన్నమాట. 5 అండ్ 6 ఇయర్స్‌కి తీసుకోవచ్చు. షేడ్ చాలా బావుంటుందండి. రియల్‌గా వీడియోలో కంటే కూడా మంచి ట్రెడిషనల్ కాంబినేషన్స్ అన్నమాట. 5 ఇయర్స్‌కి తీసుకోవచ్చు అండ్ 6 ఇయర్స్‌కి తీసుకోవచ్చండి. ఇది 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్‌కి తీసుకోవచ్చండి. సేమ్ డబుల్ షేడెడ్‌లో అన్నమాట. మస్టర్డ్ యెల్లో అండ్ ఆరెంజ్ షేడ్‌ని మనకి మిక్స్డ్‌గా వస్తుందండి. ఈ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌లో క్రష్‌లా ఉంటుంది. అండ్ సేమ్ అండి ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్ బోర్డర్ అన్నమాట. ఫ్యాబ్రిక్ మాత్రం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి. ఇది ఇన్నర్‌లో కూడా కాటన్ ఉంటుంది అండ్ క్యాప్ స్లీవ్స్ అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మాక్సిమం క్యాప్ స్లీవ్స్ బాగా సెట్ అవుతుందని ఇలానే డిజైన్ చేస్తున్నానండి. ఇది 3, 4 అండి. 5 ప్లస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. ఇది కూడా అండి 3, 4, 5 మనకి బాడీ అంతా కూడా యాష్ ఉంటుందండి. కింద వచ్చేసి ఆర్గాంజా చెక్స్ అన్నమాట. క్యాప్ స్లీవ్స్ పెట్టించాను. మనకి ఇన్నర్‌లో వచ్చేసి సాటిన్ ఉంటుంది అండ్ పర్ల్స్ ఉంటుందన్నమాట. ఫ్రంట్, సైడ్ స్టిచెస్‌లో ఆప్షన్ ఉంటుంది. 3, 4, 5 అండి. 4 సెట్స్ అవైలబుల్ ఉన్నాయి. 3, 4, 5 ఏజ్ మెన్షన్ చేయండి మీరు. ఈజీగా ఉంటుందన్నమాట. నేను సైజ్ ఉందా లేదా అవైలబిలిటీ చెప్పడానికి కానివ్వండి, సైజ్ వస్తుందా రావట్లేదా అని చెప్పడానికి ఇవి 4 పీసెస్ అండి. ఇవి సింగిల్‌గా వర్క్ బాడీ ఫ్యాబ్రిక్ వర్క్ వేరు ఉంటుంది. ఇది వచ్చేసి బెంగుళూరు సిల్క్ పైన ఆల్ ఓవర్ వర్క్ అండి. సైడ్ హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఇది కూడా సేమ్ అన్నమాట. బెంగుళూరు సిల్క్ పైన మనకి జ్యువెలరీ వర్క్ ఉంటుంది. కిందంతా కూడా క్రష్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బాడీ వర్క్ వచ్చేటప్పటికి నేను కింద ప్లెయిన్‌గా తీసుకున్నాను అండ్ క్యాప్ స్లీవ్స్‌తో డిజైన్ చేశాను అన్నమాట. ఇది ఫుల్ ట్రెడిషనల్ ఉంటుంది. ఇది వచ్చేసి 3 ఇయర్స్ లాంగ్ లెంత్ అండి. 4 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ అన్నమాట. 3, 4, 5 3 ఏజెస్‌కి తీసుకోవచ్చు. వీటిలో అండి యాక్చువల్‌గా వేస్ట్ లూజ్‌లో వీళ్ళకి హాఫ్ ఇంచ్ మాత్రమే, హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ ఇయర్ వైస్‌గా వేరియేషన్ ఉంటుంది. మాక్సిమం సెట్ అయిపోతుంది. అండ్ ఇన్నర్‌లో మనకి స్టిచెస్ ఉంది కాబట్టి టెన్షన్ లేదనమాట. చాలా హెల్తీగా ఉండేవాళ్ళకి ఎప్పుడు కూడా నెక్ సైజ్ తీసుకోనండి. చాలా హైట్ ఉండే వాళ్ళకి కూడా అంతే అనమాట. నార్మల్ ఏజ్ వాళ్ళకి నేను చెప్పే సైజెస్ మాక్సిమం వస్తదనమాట. చాలా హెల్తీగా ఉంటదండి బేబీ అన్నప్పుడు నెక్ సైజ్‌కి వెళ్ళండి. అంటే చాలా హైట్ ఉన్నప్పుడు కూడా అలానే తీసుకోండి. 4 అండ్ 5 ఇయర్స్ సైజ్ అండి. వచ్చేసి ఓవర్ కోట్‌కి నేను క్యాప్స్ ఇలా ఫ్లేర్ హ్యాండ్స్ పెట్టాను. బ్యాక్ రోప్ ఉంటుంది. అండ్ 3/4 స్టైల్ అనమాట. ఇది వేసుకున్నప్పుడు చాలా బావుంటుందనమాట. 4 అండ్ 5 ఇయర్స్ సైజ్ అండి. ఇది 6 అండ్ 7కి తీసుకోవచ్చండి. మంచి అంటే పిస్తా గ్రీన్ షేడ్ అండి. చాలా బావుంటుంది. ఫ్లవర్ ఇలా వస్తుందనమాట. ఒక బో లాగా స్టిచ్ చేశాను నేను. అండ్ ఇన్నర్‌లో వచ్చేసి మనకి క్రేప్ ఉంటుంది. ఆర్గాంజా వచ్చేసి డబుల్ షేడెడ్‌లా షైనీగా ఉంటుందండి. చెక్స్ ఆర్గాంజా అనమాట. 6 అండ్ 7 ఇయర్స్‌కి తీసుకోవచ్చండి. 6 అండ్ 7 ఇయర్స్‌లో 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 5 అండ్ 6లో కూడా 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. టోటల్ 4 ఫ్రాక్స్ అనమాట. సేమ్ 4 కూడా నేను సేమ్ ఇలానే ఒకటే అండి ప్యాటర్న్ అంతా కూడా. 6 అండ్ 7 ఇయర్స్‌కి తీసుకోవచ్చనమాట. హెల్తీగా ఉంటుందండి బేబీ అనంటే 5 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు. యాంకిల్ లెంత్ ఉంటుంది. ఇది మంచి టొమాటో రెడ్ అండి. బాడీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అండి. నేను పర్ల్స్‌తో అండ్ సిరామిక్ స్టోన్స్‌తో హైలైట్ చేశాను. దీనిలో మనకి డార్క్ అండ్ లైట్ షేడ్స్ మిక్స్ అయ్యాయి కదా! టొమాటో రెడ్ షేడ్ చాలా బావుంటుంది బేబీస్‌కి. అండ్ బేబీకి ఇలాంటి కలర్ కాంబినేషన్ లేకపోతే ఈ సైజ్ వస్తుంది అనిపిస్తది. 5, 6 అండి. 7 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. 5 అండ్ 6 అనమాట. ఫ్లేర్ హ్యాండ్స్ ఇన్నర్ అంతా కూడా క్రేప్ ఉంటుంది అండ్ పర్ల్స్ వైట్ పీకోతో. ఇవన్నీ కూడా మినిమమ్ 3 మీటర్స్ అండి. మాక్సిమం 4 ½ వరకే ఉందన్నమాట ఫ్రీ. అలా అయితేనే అసలు ఇంత వైర్ పీకో దగ్గరికి వచ్చేసి అంత కనిపిస్తదండి.
సేమ్ అండి 5 అండ్ 6 ఇయర్స్ 2 సెట్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా మ్యాక్సిమం నేను 2 సెట్స్‌ని డిజైన్ చేయించడానికి ట్రై చేశాననమాట ఫ్యాబ్రిక్‌ని బట్టి అండి. ఇది మనకి బెంగుళూరు సిల్క్ పైన డబుల్ షేడెడ్ వీవింగ్ బెంగుళూరు సిల్క్ పైన థ్రెడ్ వర్క్ అండి. థ్రెడ్ అండ్ జరీ వర్క్ అనమాట. ఇది 5 ఇయర్స్ అండి. 4 అండ్ 5 ఇయర్స్ 2 సైజెస్‌కి తీసుకోవచ్చు. కాంట్రాస్ట్ డోరీ చాలా బాగుంటుంది. కింద ఫ్యాబ్రిక్ అంతా కూడా క్రష్ ఫ్యాబ్రిక్ అండి. ప్యూర్ సిల్క్‌తో క్రష్ అండి. ఇది మంచి పీచ్ అండి. డార్క్ పీచ్ షేడ్ అనమాట. బాడీ వచ్చేసి మనకి క్రీమ్ పైన అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. గ్రీన్ అండ్ మనకి పీచ్ కాంబినేషన్ ఉంది. నేను గ్రీన్ ఆల్రెడీ వేరే షేడ్స్‌లో యూజ్ చేశానండి. దీనికి పీచ్ తీసుకున్నాననమాట. అండ్ ఇదంతా కూడా ఫ్లేయర్ బెల్ స్లీవ్స్ ఉంటుంది. మనకి ఇలా వైట్ పీకో అనమాట. 5 అండ్ 6 అండి 2 సైజెస్. 4, 5, 6 3 సైజెస్‌కి తీసుకోవచ్చు. సేమ్ అనమాట ఇది కూడా 4, 5, 6. ఇది వచ్చేసి బెనారస్ అండి. బెనారస్‌తో మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అనమాట. ఇన్నర్ సెల్ఫ్ షైనీ వచ్చేసి అంతా గోల్డ్ ఉంటుంది. సేమ్ కలర్ అండి. ఓన్లీ బాడీ ఒకటే చేంజ్ అనమాట. ఇది కూడా 4 అండ్ 5, 6 ఇంకొన్ని ఉన్నాయండి. అవి కూడా మీకు చూపిస్తాను. ఈ షేడ్స్ లాస్ట్ టైం చాలా మెంబర్స్ అడిగారండి. కాకపోతే సైజెస్ లాస్ట్ టైం 2 పీసెసే 2 ఆర్ 3 ఉన్నాయన్నమాట. ఇది 6 ఇయర్స్ అండి. దీనిలో సైజెస్ చేయించాను. మ్యాక్సిమం 2 ఇయర్స్ ఉంది, 4 ఇయర్స్ ఉంది అండ్ 5 ఇయర్స్, 6 ఇయర్స్. టోటల్‌గా 8 పీసెస్ ఉండొచ్చండి ఇవి. ఇంకా ఫ్యాబ్రిక్ కూడా లేదనమాట. మ్యాక్సిమం ఉన్న వరకు చేయించాను. రేడియం పింక్ ఉంటుందండి. ఇది చాలా డిఫరెంట్ షేడ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇన్నర్‌లో సాటిన్ ఉంటుంది. అండ్ సైడ్ స్టిచెస్ మనకు ఆప్షన్ ఉంటుంది. బెనారస్ జకార్డ్ బూటా అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి. సెల్ఫ్ షైనీగా ఉంటుందన్నమాట. మనకి పర్ల్స్‌తో అండ్ సిరామిక్ స్టోన్స్‌తో స్టిచ్ చేశాను. 6 ఇయర్స్, 5 ఇయర్స్ లాంగ్ ఫ్రాక్ అండ్ 6 ఇయర్స్, 7 ఇయర్స్ ప్లస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 4 ఇయర్స్ అండి. సేమ్ కాంబినేషన్, సేమ్ అంతా 4 ఇయర్స్ సైజ్. 4 అండ్ 5 ఇయర్స్. 6 అండ్ 7 ఇయర్స్ అండి. ఇది కూడా 6 అండ్ 7 ఇయర్స్. మనం లాంగ్ ఉన్నా కూడా మనము ఏంటంటే 3/4 వరకు యూజ్ చేసుకోవచ్చు. టోటల్‌గా 10 సెట్స్ ఉండొచ్చు అనుకుంటండి. ఇది కూడా 6 ఇయర్స్. 5 ఇయర్స్. సేమ్ కాంబినేషన్. సేమ్ అంతా బాడీ, ఇన్నర్ అండ్ పైన నెట్టెడ్ అంతా కూడా సేమ్ అనమాట. 4 అండ్ 5 ఇయర్స్ అండి. 6 ఇయర్స్. టోటల్ 10 ఉండొచ్చు ఇవైతే. ఇది డబల్ స్టెప్ ఫ్లేయర్ హ్యాండ్స్ లాగా డిజైన్ చేసి కింద అంతా కూడా 6 మీటర్స్ అండి ఫ్రిల్. ఇది మనము 5+ అంటే 5 ఇయర్స్ బేబీ చాలా హెల్తీగా ఉంటుందనే బేబీకి 5 ఇయర్స్ లాంగ్ ఫ్రాక్ లాగా తీసుకోవచ్చు. అండ్ 6 ఇయర్స్ అండ్ 7 ఇయర్స్. ఇది వచ్చేసి రౌండ్ నెట్ అనమాట. నేను 2 స్టైల్ లాగా అనుకున్నాను. కానీ మరీ ప్లెయిన్‌గా ఉంది. కొంచెం లెంత్ ఎక్కువ కదా అలా అనేసి పీకో చేయించాను. డబుల్ స్టెప్‌తో ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది. అండ్ టాజిల్స్‌ని అంటే పర్ల్స్ ఈ 6 మీటర్స్‌కి పర్ల్స్‌ని హైలైట్ చేయడం కంటే కూడా టాజిల్స్‌ని హైలైట్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. అలా అనేసి ఇవి 2 సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి. 6 ఇయర్స్ అండ్ 7 ఇయర్స్ అనమాట. 6, 7, 8 వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చండి. 2 స్టైల్ మనకి షార్ట్ అయిన కొద్ది చాలా బాగుంటుంది. అండ్ కింద మనకి ట్రౌజర్స్ షార్ట్ లెగిన్స్ టైప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. హాఫ్ వైట్‌లో బేబీకి తీసుకుని. ఇది ఫాయిల్ ప్రింట్ కట్ వర్క్ లాగా ఉంటుందండి వెల్వెట్‌తో. బ్లాక్ అండ్ గోల్డ్ అనమాట. నేను లెమన్ యెల్లో తీసుకున్నాను. మంచి లెమన్ యెల్లో అండి. షేడ్ చాలా బాగుంటుంది. అండ్ చిన్న పర్ల్స్‌ని స్టిచ్ చేశాను. ఫ్లవర్స్ లాగా ప్లెయిన్‌గా కాకుండా. అండ్ ఫ్రాక్ అంతా కూడా పర్ల్స్ ఉంటుందండి. లాస్ట్ టైం వాటిలో అసలు దేనిలో పర్ల్స్ లేదండి. నార్మల్‌గా చెప్తున్నాను. ఫ్యాబ్రిక్ మీరేంటంటే మనము సింగిల్‌గా క్లియరెన్స్ చేయాలంటే సింగిల్‌గా ఉండే పీసెస్ వేరండి. ఇలా మనం కస్టమైజ్ చేయించుకుని నేను డిజైన్ చేయించేవి సెట్స్ వైస్‌గా ఇలా వేరుంటుంది. చాలా బెస్ట్ ప్రైస్‌లో అండి. ఇవన్నీ కూడా మంచి బెస్ట్ ప్రైస్ అనమాట. అసలు కలర్ కాంబినేషన్స్ కానియండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాషబుల్ ఉంటుంది. చెప్పలేదు. 5, 6 అండి. 7+ కూడా యూజ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ లాంగ్ ఫ్రాక్ ఉంటుందండి. 6 ఇయర్స్ అండ్ 7 ఇయర్స్ అనమాట. 2 సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది 4 అండ్ 5 అండ్ 6 అండి. వైట్‌తో చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్‌తో వచ్చిన లుక్ అసలు
వీటిల్లో రాదనమాట మ్యాక్సిమం. అలా అనేసి నేను లాస్ట్ టైం కూడా ఇవి ఆర్డర్‌కి చేశాను. వాటితో పాటు ఎక్కువగా చేశాననమాట ఈసారి. ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ కూడా అయిపోయిందండి. చాలా సాఫ్ట్ ఉంటుంది. మీకు తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుందండి. ఇది వచ్చేసి 4 అండ్ 5 అండ్ 6 అండి. 4, 5, 6 చాలా అసలు ఎంత సాఫ్ట్ ఉంటుందోనండి. యాక్చువల్‌గా ఈ నెట్టెడ్ వచ్చేసి మనకి మీటర్ 160 నుంచి 180 వరకు ఉందండి నార్మల్‌గా ఫ్యాబ్రిక్. ఇక్కడ వచ్చేసి మనకి 4 మీటర్స్ అండి. 3.5 టు 4 మీటర్స్ అనమాట ఫ్రిల్. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూసారు కదండి. టోటల్‌గా ఉన్నయన్నీ కూడా 1 టు 6, 7 ఇయర్స్ వరకు ఉన్నాయన్ని. అంటే ఇంకా ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవచ్చండి. నేను చెప్పడం నార్మల్ సైజ్ చెప్తాననమాట. ఎక్స్ట్రాగా యూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇన్నర్‌లో చాలా ఉంటుందండి. 1 టు మనకి 6, 7 ఇయర్స్ వరకు ఉన్నయన్నీ కూడా అండి. 100 సెట్స్ అనమాట. వీటిల్లో మీకేదైనా నచ్చింది అనంటే వాట్సాప్ నంబర్‌కి డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఉంటుందండి. మెసేజ్ చేయొచ్చనమాట. ఓన్లీ మెసేజ్ చేయండండి. నేను రిప్లై చేస్తూ ఉంటాను. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. అలా వన్ బై వన్‌గా నేను ఏవైతే అవైలబుల్ ఉన్నాయని చెప్పిన తర్వాత నేను పేమెంట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. మీరు స్క్రీన్ షాట్స్ అండ్ మీ అడ్రెస్ షేర్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ డే అయితే కొరియర్ చేస్తానండి. వెంటనే అయితే కొంచెం టైం పడుతుంది. లాస్ట్ టైం కూడా చాలా రిస్క్ అయిందండి. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఆ ప్యాకింగ్స్ అవన్నీ అయ్యేటప్పటికి మళ్ళీ కొరియర్ వచ్చేటప్పటికి 4:30, 5:00 వరకే ఉంటుంది. 5:00కి అయిన ఇవన్నీ కూడా మళ్ళీ అడ్రెసెస్ అన్నీ కూడా తీసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను నెక్స్ట్ డే మీకు ట్రాక్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాననమాట. అండ్ ఇంకొక ఫ్రాక్ ఉందండి. లాస్ట్ ఫ్రాక్ అనమాట. ఒక ఫ్రాక్. అది యాక్చువల్‌గా శాంపుల్ పీస్‌కి డిజైన్ చేశాము. అండ్ ఆ ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు పైన బాడీ ఫ్యాబ్రిక్స్ ఈ కలర్ కాంబినేషన్స్ లేదనమాట. ఇది ఒక్కటే అండి. ఈ ఫ్రాక్ ఒక్కటే. ఇది ఎలా అంటే 4.5 ఇయర్స్ అంటే 5థ్ బర్త్‌డే అండి. బర్త్‌డే అకేషన్‌కి అలా అంటే తీసుకోవచ్చండి. 5థ్ బర్త్‌డే అండ్ 6థ్ ఆ 2 ఏజెస్‌కి వస్తదనమాట. 4 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్‌కి తీసుకుంటే మనం 6 ఇయర్స్ వరకు యూజ్ చేస్తాం. ఇదొక్కటే యాక్చువల్‌గా ఫ్యాబ్రిక్ వరకే నాకు హోల్‌సేల్‌లోనే అండి బల్క్‌గా నేను తెచ్చే హోల్‌సేల్ ప్రైస్‌లో స్టిచ్చింగ్‌కి కాకుండానే 950 రూపీస్ అయిందనమాట. కాకపోతే ఇది శాంపిల్ పీసెస్ అండి. శాంపిల్ పీసెస్ యాక్చువల్‌గా మేము డిజైన్ చేసినయన్నీ కూడా నేను సింగిల్ సెట్స్‌గా సేల్ చేస్తూ ఉంటాననమాట. ఇదొకటి 950 రూపీస్ అండి. ఇదొక్కటే అనమాట 950 రూపీస్. ఈ డ్రెస్ మీకు నచ్చింది, మీ బేబీ ఏజ్‌కి వస్తది అనంటే గనక ఆర్డర్ చేయొచ్చండి. ఫుల్ లెంత్ ఉంటుంది. స్టెప్స్ వైస్ అనమాట. 950 రూపీస్. ఇదొకటి 950 రూపీస్ అండి. రిమైనింగ్ అన్నీ కూడా 650 రూపీస్ అనమాట. 650 రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా. ఇంకొక ఫ్రాక్ ఉంది చందేరితో. అండ్ మాక్సిమం ఇవైతే 100 సెట్స్ అండి. బిలో 1 ఇయర్‌వి వచ్చేసి 20 సెట్స్ అనమాట. టోటల్‌గా మనకి 120 సెట్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి బనారస్ అనమాట. ఇప్పుడు మనం చూసాం కదండీ డబుల్ షేడెడ్‌లో ఉన్న బనారస్. ఫ్రాక్ అంతా కూడా ప్యూర్ చందేరి అండి. చందేరితో మనకి గోల్డ్ బార్డర్ ఉంటుందనమాట. ఇలా డబుల్ షేడెడ్‌గా ఉంటుంది. ఇది కూడా 650 రూపీస్ అండి. ఇది 6 ఇయర్స్ అనమాట. 6 అండ్ 7 ఇయర్స్ అండి. 6 ఇయర్స్‌కి తీసుకోవచ్చు. 7 ఇయర్స్ ప్లస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇది కూడా 650 రూపీస్ అండి. టాజిల్స్‌తో హైలైట్ చేశాను. టోటల్‌గా ఉంది